అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన తప్పు చేయని వాడంటే. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? తల్లి జాగ్రత్త, పాస్పోర్టు, వీసా కాగితాలు బ్యాగులో జాగ్రత్తగా పెట్టుకో. న్యూయార్క్లో నీ తోటి వారంతా ఎటు వెళుతుంటే అటు వెళ్ళు. సూట్ కేసులు తీసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకో. లగేజ్లు పెట్టుకున్నావా? బోర్డింగ్ పాస్ చూపించాలి ప్లేన్లో ఎక్కే ముందు. ఇదిగో వీరు తెలుగువారు, న్యూయార్క్ వెళుతున్నారుట. నీకేం భయం లేదు. నిన్ను జాగ్రత్తగా బయట వరకు తీసుకెళ్ళి శ్రీరామ్కి అప్పగిస్తామని చెప్పారు. అత్తగారింటికి మొదటిసారి, అందులోనూ దేశం కాని దేశం వెళుతున్న కూతురికి, ఆంధ్రదేశం ఎన్నడూ దాటని కూతురికి మొదటిసారి ఒంటరిగా ప్రయాణం అవుతూ ఉంటే ఓ తండ్రి పడే ఆరాటం, ఆదుర్ద, భయం అది. బొంబాయి వరకు దిగబట్టడానికి వచ్చిన తండ్రి ఆఖరిసారి చెప్పే జాగ్రత్తలవి. పర్వాలేదు నాన్న, మీరేం కంగారు పడకండి, వీళ్ళు తోడున్నారుగా. గుండెల్లో గుబులున్నా తండ్రికి ధైర్యం చెప్పింది విజయ. అమెరికా సంబంధం, ఇంజనీరు, రావడం, చూడడం, నచ్చడం, పెళ్ళంతా 15 రోజుల్లో ఏదో కల్లో మాదిరి అయిపోయింది. వారం రోజులు కొత్త భర్తతో ఊటీ వెళ్ళి హనీమూన్ కాంగానే ముందు వెళ్ళి వీసా కాగితాలు, టిక్కెట్టు అవి పంపిస్తానంటూ బోస్టన్ వెళ్ళిపోయాడు శ్రీరామ్. స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు కనుక నెల 15 రోజుల్లో వీసా కాగితాలు, టిక్కెట్టు పంపుతూ బయలుదేరమ్మని ఫోన్ చేశాడు. న్యూయార్క్ వచ్చి రిసీవ్ చేసుకుంటానన్నాడు. పుట్టింది, పెరిగింది, చదివింది విశాఖపట్నం. అమ్మమ్మ గారి ఊరు కాకినాడ, అత్తగారి ఊరు రాజమండ్రి. ఇవి దాటి బయటికెళ్ళింది లేదు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఎంఎస్సి కాంగానే పెళ్ళి. అసలు ఆలోచించడానికన్నా టైం లేకుండా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయి మిసెస్ శ్రీరామ్ అయిపోయి అమెరికాకి ప్రయాణం కట్టింది విజయ. సెక్యూరిటీ చెక్ అని వినబడింది. పదమ్మ పిలుస్తున్నారు. రామనాథం గారి గాబరా. కొంచెం కొంచెం అంటూ తల్లి సర్దిన పచ్చళ్ళు, పొడులు, స్వీట్లు ఉన్న షోల్డర్ బ్యాగ్ ఎత్తి భుజాన వేసుకుంటుంటే భుజం దిగలాగింది అలవాటు లేని బరువుకి. అది చూసిన తండ్రి హృదయం గెలగెల్లాడింది. ఏమిటో అక్కడెవరూ ఉండరు. ఇంతింత సూట్ కేసులు మోసుకొని ప్రయాణం చేయాలి. కాస్త ఎవరినన్నా సాయం అడుగు తల్లి. పదమ్మా, అదుగో వారు వెళుతున్నారు, వారి వెనకుండు. రామనాథం గారి కళ్ళు నిండాయి. విజయ బేలగా నాన్నా అంటూ తండ్రి భుజం మీద తలవాల్చింది. జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయించు. అంతవరకు మాకు దిగులు పట్టుకున్న గొంతుతో అన్నారాయన. మీరేం వర్రీ కాకండి సార్, న్యూయార్క్లో మీ అల్లుడికి అప్పగించే పూచి మాది. నవ్వుతూ భరోసా ఇచ్చారు ఓ తెలుగాయన. రామనాథం గారు కూతుర్ని చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ వైపు నడిపించుకొని వెళ్ళి విజయ లోపలికి వెళ్ళగానే ప్లేన్ టేకాఫ్ కనబడే చోటుకి వెళ్లారు బరువెక్కిన గుండెతో. భర్త దగ్గరకు వెళుతున్న ఆనందం, విదేశాలు చూడబోతున్నందుకు ఆనందంతో మనసు ప్లేన్తో పాటు గాల్లో ఎగిరింది. కన్నవాళ్ళని వదిలి వెళుతున్న బాధని మరిపిస్తూ ప్లేన్ కనుమరుగయ్యేంత వరకు చూసి వెనుదిరిగాడు తండ్రి. న్యూయార్క్లో మహాసముద్రం లాంటి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని చెకింగ్లు ముగించుకొని సూట్ కేసుల ట్రాలీ తోసుకుంటూ లాంజ్లోకి రావడానికి 2 గంటలు పట్టింది. ఎంట్రన్స్ దగ్గర ఆరాటంగా ఎదురు చూస్తున్న శ్రీరామ్ని చూశాక మనసు కుదుట పడింది. శ్రీరామ్ ఆరాటంగా ఎదురెళ్ళి ట్రాలీ తీసుకొని, అబ్బా 2 గంటలైంది ప్లేన్ ల్యాండ్ అయ్యి, ఇంతసేపు పట్టింది, వచ్చారా లేదా అని ఒకటే కంగారు పడ్డాను, బాగా క్యూలున్నట్టున్నాయి పలకరించాడు. భర్తతో ఇంకా అట్టే పరిచయం లేని విజయ సిగ్గుపడుతూ తలదించుకుంది. శ్రీరామ్ అది చూసి నవ్వి భుజం చుట్టూ చెయ్యి వేసి, కమాన్, ఇంకా పెళ్లి కుమార్తెలా సిగ్గుపడుతున్నావేంటి అన్నాడు. విజయ నవ్వి, అబ్బా ఏం ఎయిర్పోర్టు, ఎంత క్యూ, కాళ్ళు పీక్కుపోతున్నాయి, ఈ సామాను మోసేసరికి తాతలు దిగొచ్చారు అంది. ఇదేం ఇండియా కాదమ్మగారు, 4 రూపాయలు పడేసి సామాన్లు మోయించడానికి.
ఇక్కడ ఎవరి సామాన్లు వారే మోసుకుంటారు. అదే అలవాటవుతుంది. నీకింకా కొత్తగా అన్నాడు. అన్యాయం సార్. ఈవిడ చూడండి, మీరు కనబడగానే మమ్మల్ని మరిచిపోయింది. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పలేదు. తెలుగతను నవ్వుతూ కంప్లైంట్ చేశాడు. విజయ నాలుక కరుచుకుంది. సారీ, ఈయన న్యూయార్క్లో ఉంటారు. నాకు చాలా సాయం చేశారు. థ్యాంక్స్ సార్, గ్లాడ్ టు మీట్ యూ. ఇద్దరు మగవాళ్ళు హ్యాండ్ షేక్ చేసి పరిచయాలు చెప్పుకొని సెలవు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాం అనుకుంటూ బయటికి వచ్చి కార్ పార్కింగ్ నుంచి కారు తెచ్చి సామాన్లు సర్దాడు. వేల కొద్దీ పార్క్ చేసిన కారుల్ని నిమిషానికో ప్లేన్ రావడం పోవడం, ఆ హడావిడి అంతా కొత్తగా తెల్లబోతూ చూసింది విజయ. పద, కారెక్కు, దీనికి అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోకు అన్నాడు. విజయ సిగ్గుపడి కారెక్కింది. హైవే మీద న్యూయార్క్ నుంచి బోస్టన్ 2.5-3 గంటల ప్రయాణం. ఆ రోడ్లు ఇటు 4 అటు 4 వరుసల రోడ్లు, ఫ్లైఓవర్లు, చీమల బారులా రయ్యమని దూసుకుపోతున్న కార్లు, 80-90 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా ఎక్కడా కుదుపు ధూళి అన్నాలేని రోడ్లన్నీ వింతగా చూడసాగింది. కొత్త భర్త, పెళ్ళయి వారం కూడా గడపని భర్త పక్కన ఉన్న అతని కంటే ఆ పరిసరాలే ఆమెని ఆకర్షణలో పడేసి మైమరిపించాయి. ఏమిటి విశేషాలు చెప్పు. ఆ రోడ్లు అవి తర్వాత చూద్దు గాని, ఇంకెక్కడే ఉంటావుగా, మాట్లాడు. శ్రీరామ్ కినుకగా అన్నాడు. విజయ చప్పున తెలివి తెచ్చుకున్నట్టు చూపు తిప్పుకొని నవ్వింది. సాయంత్రం 7:30 చీకటి పడలేదు సరిగదా. ఏ 4 అయినట్టు వెలుతురుంది. కారు బోస్టన్ చేరేసరికి ఓ 2 బెడ్రూమ్ బంగళా అతంది. ఇంటి ముందు చిన్న లాను, సీజన్ ఫ్లవర్స్ ఉన్న తోట విజయ్కి స్వాగతం చెప్పింది. ఇల్లు ముచ్చటగా డ్రాయింగ్ రూము, డైనింగు, కిచెను, 2 బెడ్రూమ్లు, ఇల్లంతా కార్పెటు, అన్నీ కొత్త సామాను, ఫర్నిచర్. ఇల్లు చూసి మురిసిపోయింది. శ్రీరామ్ కారులో నుంచి సామాన్ తెచ్చి గదిలో పెట్టేలోగా ఓసారి ఇల్లంతా కలిగి తిరిగింది. అన్నింటికంటే తళతళ్లాడే బాత్రూంలు, ఫిట్టింగులు చూసి ఎంత బాగున్నాయో అనుకుంది. బాగుందా? దేవిగారికి ఇల్లు నచ్చిందా? నీకోసం అన్నీ కొని కష్టపడి సర్దాను. వారం రోజులుగా ఇదే పని. విజయ భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. విజయ తలదించుకొని అతని గుండెల్లో మొహం దాచుకుంది. కాలింగ్ బెల్ మోగింది. శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాక సావకాశంగా డస్టింగ్ చేస్తున్న విజయ ఆశ్చర్యంగా తలుపు తీసింది. ఎదురుగా ఫారిన్ వనిత, చేతిలో 2 ఏళ్లు పైనున్న బాబుని ఎత్తుకొని నిలబడి ఉంది. ఎవరో ఇరుగు పొరుగు ఆవిడ తనొచ్చిందని చూడ్డానికి వచ్చిందేమోనని సందిగ్ధంగానే చూస్తూ నవ్వి కమిన్ అని మర్యాదగా ఆహ్వానించింది. ఆమె గుమ్మంలో నుంచి లోపలికొచ్చి శ్రీరామ్ శ్రీరామ్ అంటూ యూ యూ అంది. ఆమె ఆశ్చర్యపోయినట్టు చూసింది. ఐ ఫ్రెంచ్, నో ఇంగ్లీష్ అంది మాటలకి తడుముకుంటూ. విజయ తడబడుతూ ఈవిడ ఇంగ్లీష్ రాదంటుంది ఎలా అనుకుంటూ సైగ చేసి కమ్ సిట్ డౌన్ అంది. ఆమె సందేహిస్తున్నట్టు లోపలికొచ్చి కూర్చుంది. ఆమె తెల్లగా ఫారినర్ లాగా ఉన్న ఆ బాబు మాత్రం చామన ఛాయలో ఇండియన్ పోలికలతో ఉన్నాడు. హూ ఆర్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇంగ్లీష్ వత్తి వత్తి నెమ్మదిగా మాట్లాడింది. అర్థమవుతుందేమోనని. రామ్ ఆఫీస్ అని అడిగింది. రామ్ అంటూ ఇంత చనువుగా పిలుస్తుంది. ఈవిడెవరో, ఎందుకొచ్చిందో విజయ్కేం అర్థం కాలేదు. మీరెవరు అన్నట్టు సంజ్ఞ చేసింది. మీ సుసాన్, రామ్ రామ్ అంటూ చేతిలో ఉన్న బాబుని చూపింది. రామ్ బేబీ అంది మళ్ళీ. విజయ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. మళ్ళీ టేబుల్ మీద ఉన్న శ్రీరామ్ ఫోటో వైపు చేతిలో బాబుని చూపి రామ్ బేబీ అంది. విజయ మొహం నల్లబడింది. ఏమిటి, రామ్ కొడుకా? ఈవిడ్ని రామ్ పెళ్లి చేసుకున్నాడా? పిల్లాడు కూడా ఉండగా, ముందే పెళ్ళయి బాబు కూడా ఉండగా మళ్ళీ తన్నెందుకు చేసుకున్నాడు? మోసం చేశాడా? ఎంత దగా! వారం రోజులుగా అనుభవించిన ఆనందం అంతా గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయింది. కావాలని తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? ఇదంతా దాచి ఇండియా వచ్చి తనని చేసుకున్నాడా? ఇదివరకు చూసిన ఓ సినిమాలో జయప్రదని చిరంజీవి ఇలాగే పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు.
ఫారెన్ భార్యను ఉంచుకొని ఇంట్లో పని మనిషిలా ఉండడానికి. పెళ్ళాడి తెచ్చి నానా బాధలు పెట్టాడు. ఈ మధ్య కూడా ఎవరో చెప్పుకుంటుంటే వింది. అక్కడ ఫారెన్ లేడీని పెళ్ళాడి తల్లిదండ్రుల మాట కాదనలేక ఇండియాలో మరొకరిని పెళ్ళాడి వెళ్ళిపోయి రాలేదని చెప్పుకున్నారు. ఫారెన్ సంబంధం అనగానే ఎగిరి గంతేస్తారు. ఇక్కడ జరిగే సంగతులు అక్కడెవరికి తెలుస్తాయి? కొందరు పెద్దవాళ్ల మాట కాదనలేక చేసుకొని, కొందరు ఆ భార్యని ఇంటి పని కోసం, పిల్లల్ని కని వంశవృద్ధి కోసం చేసుకొని ఆ ఫారెన్ లేడీతో సరసాల కోసం ఉంచుకుంటారని వింది. ఇది నిజమా? శ్రీరామ్ ఎంత మర్యాదగా కనిపించాడు, తన మీద ఎంత ప్రేమ చూపాడు. తన అదృష్టవంతురాల్ని అని తన వారు మురిసిపోయారు. తన అదృష్టం నీటి బొడగేనా? క్షణంలో విజయని 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. విజయ మొహంలో కలవరం గుర్తించినట్టు జాలిగా చూసి సారీ అంది. విజయ నోరు పెగుల్చుకొని, మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ అంటూ చేతి ఉంగరం చూపిస్తూ అంది. నో అంటూ తల అడ్డంగా తిప్పింది. శ్రీరామ్ బేబీ అంది మళ్ళీ బాబుని చూపించి. అంటే సరదా కోసం ఆమెను వాడుకొని కొడుకును కన్నాడన్నమాట. ఇదంతా దాచి తనని సాంప్రదాయంగా పెళ్ళాడన్నమాట. చీటింగ్! ఎంత మోసం, దగా! ఐ గో, కమ్ టుమారో, టెల్ శ్రీరామ్ అని లేచి వెళ్ళిపోయింది సుసాన్. విజయ సోఫాలో కూలబడింది. ఆమె మెదడు మొద్దుబారినట్టు అయిపోయింది. వచ్చి రాగానే ఏమిటి అపశృతి? ఇప్పుడు తనేం చేయాలి? రామ్ని నిలదీసి అడుగుతుంది. అది నిజమైతే తనేం చేయాలి? తనని దాసీ పనికే తీసుకొస్తే తన గతి ఏమిటి? తల్లిదండ్రులకి చెప్పి ఇండియా వెళ్ళిపోవాలా? ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా తానేం చేయాలి? ఆలోచిస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఓ గంట సేపు ఏడిచాక కాసేపు ఆలోచించి ముందసలు రామ్ ఏం చెప్తాడో వినాలి. ఇలా సుసాన్ వచ్చింది అంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పటికైనా అతనంతటా అతను ఏమన్నా నిజాయితీగా చెప్తాడేమో చూడాలి అని నిర్ణయించుకుంది. హాయ్ విజ్జీ, ఏమిటి ఇంకా అలాగే ఉన్నావా? సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండమన్నాను కదా. షాపింగ్ వెళదాం అనుకున్నాం కదా. 7 అయింది, త్వరగా తయారవ్వు. ఆఫీసు నుంచి వస్తూనే హడావిడి పెట్టాడు శ్రీరామ్. ఉదయం నుంచి వంట చేయలేదు, అన్నం తినలేదు. అన్యమనస్కంగా దిగాలు పడి కూర్చున్న విజయం చూసి, అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? ఆరాటంగా దగ్గరికి వచ్చి విజయ నుదుటి మీద చెయ్యి వేశాడు. విజయ చెయ్యి తీసేసింది. ఏం లేదు, వదలండి, షాపింగ్కి వాళ్ళొద్దు ముభావంగా అంది. అరే ఏమైంది, అలా ఉన్నావేంటి అన్నాడు. విజయ సూటిగా అతని వంక చూసి, సుసాన్ ఎవరు? ఆ సుసాన్ ఎవరో ఉదయం వచ్చింది. ఆ మాటతో శ్రీరామ్ మొహం ఒక్కసారిగా కళతప్పింది. కలవరపడిపోయాడు. సుసాన్ వచ్చిందా? ఏమంది? ఆరాటంగా అడిగాడు. ఆవిడేమందో నాకు అర్థం కాలేదు, ఒక్క మాట తప్ప. ఆమెకు పుట్టిన పిల్లాడికి మీరు తండ్రి అన్నది తప్ప. ఆవిడ ఫ్రెంచ్ట, ఇంగ్లీష్ రాదంది. మీరు లేరంటే రేపు మళ్ళీ వస్తానంది. అతని మొహంలో భావాలు గమనిస్తూ అంది. మారిన అతని మొహంలో రంగు, అతని కలవరపాటు చూస్తే సుసాన్ మాటల్లో నిజం ఉందన్నది అర్థమైంది. ఓ దట్ బిచ్ ఏదో గొణిగాడు. శ్రీరామ్ అలా అనగానే తిరస్కారంగా చూసింది విజయ. బిచ్? ఆమెని బిచ్గా చేసింది మీలాంటి మగాళ్లేగా. ఓ విజయ, నీకేం తెలీదు ఆ సుసాన్ సంగతి. ఏదో చెప్పబోయాడు. ఆవిడ సంగతి నాకేం తెలియక్కర్లేదు. మీ గురించిన ఈ నిజం మా నుంచి దాచి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో అది కావాలి నాకు. ఇక్కడ ఓ స్త్రీతో సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కని ఏమీ తెలియనట్టు అక్కడికొచ్చి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నన్నింత దగా ఎందుకు చేశారు? ఆవేశంగా మొదలుపెట్టిన విజయ గొంతు రుద్ధమైంది. ప్లీజ్ విజయ, అలా మాట్లాడకు. నీకంతా చెప్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది సుసాన్ సంగతి. మిమ్మల్ని నేనేం మోసం చేయలేదు. ఈ విషయం దాచడం మోసం కాక మరేమిటి? ఉక్రోషంగా కన్నీళ్ల మధ్య అంది. ప్లీజ్ విజయ, అనవసరంగా ఏదో ఆలోచించి అపోహపడొద్దు. నే చెప్పేది పూర్తిగా విన్నాక నువ్వేమన్నా భరిస్తాను. ముందు నే చెప్పేది విను అనునయంగా అన్నాడు. నే చెప్పేది కట్టుకథ కాదు, ప్రతి అక్షరం నిజం చెప్తాను. అప్పుడు నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను.
ప్రాధేయపూర్వకంగా చూశాడు. అతని మొహం చూస్తే అతను నిజంగానే బాధపడుతున్నాడని అతనికి చెప్పే అవకాశం ఇవ్వాలనిపించింది విజయకి. కళ్ళు తుడుచుకొని, చెప్పండి, దయచేసి అబద్ధాలు చెప్పి ఇంకా మోసగించాలని మాత్రం అనుకోకండి. విజయ, ఈ విషయం నీకు పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదన్నది నీ ప్రశ్న. చెప్తే నువ్వే కాదు, చూస్తూ చూస్తూ ఎవరు ఒప్పుకుంటారు అన్న భయంతో ముందుగా చెప్పలేదు. కానీ పెళ్ళైన రోజు నుంచి చెప్పాలనే అనుకున్నాను. కానీ కొత్తగా పెళ్ళైన ఈ ఆనందాన్ని హరించడానికి మనసు ఒప్పలేదు. ఇక్కడికి వచ్చాక చెప్దామని వాయిదా వేశాను. నువ్వింకా వచ్చి వారం అయింది. 4 రోజులు సరదాగా తిరుగుదాం. ఎంతైనా నీ మనసు బాధపడుతుంది కదా. సావకాశంగా ఓ రోజు చెప్దామనుకునే లోపలే ఈ సుసాన్ ఇంత తొందరగా నా అడ్రస్ వెతికి పట్టుకొని వస్తుందని ఊహించలేదు. ఏదో ఒక రోజు ఇలా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుందని ఊహించాను. కానీ నేను చెప్పేలోగానే ఇంత తొందరగా వస్తుందని ఊహించకపోవడం నాదే తప్పు. దోషిలా తలదించుకొని అన్నాడు. సరే, ముందు నుంచి చెప్తాను విను విజయ. నీకు తెలుసు, మా నాన్నగారు చాలా చిన్న ఉద్యోగి అన్నది. 4 పిల్లలకి మామూలు చదువులు చెప్పించడమే ఆయనకి తలకు మించిన పని. నేను చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాణ్ణి. మెట్రిక్, ఇంటర్లో ర్యాంకు కూడా వచ్చింది. ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక. ఇంత బాగా చదువుకున్న నన్ను ఆయన నా కోరిక విని నిరాశపరచలేక అతి కష్టం మీద ఇంజనీరింగ్ చదివించారు. నా తోటి వారెందరో ఫారెన్ వెళ్ళడానికి పరీక్షలు రాస్తుంటే ఓ ఫ్రెండు సాయంతో డబ్బు కట్టి నేను రాసి పాస్ అయ్యాను. మా లెక్చరర్లందరూ నన్నెంతో ప్రోత్సహించి తప్పకుండా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించేవారు. ఇండియాలో ఉంటే ఎంత సంపాదిస్తాను? ఆ సంపాదనతో నా వాళ్ళని ఏం ఆదుకోగలను? అమెరికా వెళ్ళి బాగా సంపాదించి తమ్ముడు చదువు బాధ్యత తీసుకోవచ్చు. నాన్నగారు చేసిన అప్పులు తీర్చొచ్చు. నా ఆలోచనలు అవి. నాన్నకి నచ్చజెప్పాను. ఆయన పాపం భవిష్యత్తు అందంగా ఊహించుకొని నా మీద నమ్మకంతో ఇంటిని తాకట్టు పెట్టి అమెరికాకి టికెట్ కొనిచ్చి పంపారు. అప్పటికి నాకు ఇంకా ఏడు దొరకలేదు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సాధారణంగా అందరికీ ఏడు దొరుకుతుందని అంతా చెప్పారు. ఎలాగో వెళ్ళి కాలేజీలో జాయిన్ అయితే ఏదో ఒక పని చేస్తూ 3 నెలలు కష్టపడితే ఏడు దొరుకుతుందన్న ధైర్యంతో టిక్కెట్టు మరో $200 చేతిలో పెట్టుకొని అమెరికా చేరి కాలేజీలో జాయిన్ అయ్యాను. వచ్చాక ఒక 6 నెలలు నేను పడిన ఇబ్బందులు, కష్టాలు చెప్తే భారతం అవుతుంది. ఇలా చేతిలో డబ్బు లేకుండా ధైర్యం చేసి రావడం వచ్చేశాను. కాలేజీలో జాయిన్ అయ్యి ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు, అందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండరా అని వెతికి పట్టుకున్నాను. డాక్టరేట్ చేస్తున్న ప్రసాద్ అన్న అబ్బాయి ఆ క్షణంలో దేవుళ్లా కనిపించాడు. నీటిలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆధారంలా అతన్ని వదలకుండా నా గొడవ వినిపించి ఏదో ఒక పని ఇప్పించి ఉండడానికి ఓ గదిలో ఎవరితోనన్నా కలిసి ఉండే ఏర్పాటు చూసి పెట్టమని వేడుకున్నాను. సాధారణంగా కొత్తగా వచ్చి జాయిన్ అయిన స్టూడెంట్స్ని కాస్త సెటిల్ అయ్యే వరకు, రూము అది కుదుర్చుకునే వరకు సీనియర్ స్టూడెంట్లు ఆదుకోవడం అక్కడ మామూలే. వారు పడిన ఇబ్బందులు, బాధలు గుర్తు తెచ్చుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం, మోరల్ సపోర్టే కాక ఆర్థిక సాయం కూడా చేస్తారు అని విని ఉన్నాను. కనుక అతనికంతా చెప్పుకున్నాను. ప్రసాద్ ఇంకొకరితో కలిసి చిన్న 2 రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వంతుల వారీగా వండుకుంటారు. అతను వండినప్పుడు ఇతను ఇల్లు క్లీనింగు, ఇతను వండినప్పుడు అతను పని పంచుకుంటారు. అతను తమిళుడు. వేరే ఏర్పాటు నేను చూసుకునే వరకు తన రూమ్లో సర్దుకోవచ్చని నాకు భరోసా ఇచ్చాడు. ఏదన్నా పెట్రోల్ బంకు, డిపార్ట్మెంటల్ స్టోర్ ఉద్యోగాలు పేపర్లలో ప్రకటనలు చూసి అప్లై చేయాలి అన్నాడు. సాధారణంగా ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్లు, బాగా డబ్బున్న వాళ్ళు, డాలర్లు మేనేజ్ చేయగలిగిన వారు తప్ప మిగతా మామూలు వాళ్ళంతే. ఏడు దొరికే వరకు యూనివర్సిటీలో టీచింగ్ అవకాశం ఉంటే అక్కడ, లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ రాత్రి షిఫ్ట్ డ్యూటీలు చేసి డబ్బు సంపాదిస్తారు. 3-4 కలిసి చిన్న ఇల్లు తీసుకొని వండుకుంటూ ఉద్యోగాలు, చదువుతో ఓ ఏడాది ఎంతో కష్టపడతారు. ఎంత చిన్న ఉద్యోగానికైనా సిద్ధపడాలి. ఇండియాలో తమ కొడుకు అమెరికా వెళ్ళాడని మురిసిపోతారు తల్లిదండ్రులు. కానీ కొత్త మొహాలు, కొత్త వాతావరణం, కొత్త యూనివర్సిటీ,
కొత్త ఇంగ్లీష్ ఉచ్చారణ, ఇంట్లో కాఫీ గ్లాస్ దగ్గర నుంచి అందించే తల్లి, డబ్బు సమకూర్చే తండ్రుల దేశం నుంచి వచ్చిన మేము అంట్లు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ, వండుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, ఇటు రాత్రి పగలు కష్టపడి 2 ఏళ్ల ఎంఎస్ని ఏనర్థంలో ముగించాలన్న పట్టుదలతో చదువుతూ ఎంత కష్టపడతారో, అందులో అన్నీ అలవాటయ్యే వరకు ఎంత అవస్థ పడతామో మీకు అర్థం కాదు. అందుకే అమెరికా వచ్చే అబ్బాయిలు ఇండియాలో ఎంత బాధ్యతారహితంగా అల్లరి చిల్లరగా తిరిగినా ఇక్కడికొచ్చి ఓ ఏడాది ఉండేసరికి పొగరు వగరు అన్నీ అణిగి ప్రతి పని సొంతంగా చేసుకుంటూ మెచ్యూర్డ్ అయిపోతారు. సరే, సుసాన్ సంగతి చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను అని విసుక్కోకు. సుసాన్ నాకెలాంటి స్థితిలో పరిచయం అయిందో ఆ వాతావరణం నీకు అర్థం కావాలని ఇది చెప్పాను. సుసాన్ ఇల్లు క్లీనింగ్కి వారానికి ఒకసారి ఆదివారం వచ్చినప్పుడు చూశాను. ఆశ్చర్యపోకు, నీలాగే సుసాన్ లాంటి అమ్మాయి క్లీనింగ్ మేడ్ అని వినగానే మొదట నేను ఆశ్చర్యపడ్డాను. కానీ అక్కడిది మామూలే. కాలేజీ పిల్లలు, మధ్యతరగతి అమ్మాయిలు ఇలా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. సుసాన్ కుటుంబం చితికిపోయిన కుటుంబం. తండ్రి తాగి తాగి డబ్బంతా తగిలేసి యాక్సిడెంట్లో కింద భాగమంతా చచ్చుబడి మంచంలో పడుంటాడు. సుసాన్ కాక ఇంకా 3 పిల్లలు. తల్లి ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. సుసాన్ కాలేజీలో చదివే తాహతు లేక ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తల్లికి సహాయపడుతూ ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంది తన సొంత ఖర్చుకి. మేం బ్యాచులర్స్కి అలవాటు కాకపోవడం వల్ల టైం లేక వారానికి $10 ఇచ్చి క్లీనింగ్కి మేడుగా కుదుర్చుకున్నారు మా ఫ్రెండు, అతని రూమ్మేటు. ఆదివారం వచ్చి ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసి, వంటిల్లంతా శుభ్రం చేసి, బాత్రూంలు తలతలాడేట్టు కడిగి, కిటికీలు అద్దాలు తుడిచి, బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇస్త్రీ చేసేది. స్టవ్ అంతా మరకలు, బాత్రూమ్ అంతా మరకలు, ఇల్లంతా చండాలంగా చేసేవాళ్ళం. యూ డర్టీ పిగ్స్, లేజీ బగ్స్, ఇంత డర్టీగా చేస్తున్నారిల్లు అంటూ ముద్దుగా విసుక్కుంటూ పాపం అంతా చేసేది. ఆ రోజు పాపం కాఫీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెట్టేది. మా పట్ల సుసాన్ ఎంతో అభిమానం చూపి అందరికంటే ఎక్కువ పనిచేసి పెట్టేది. నా సంగతంతా మా ఫ్రెండ్ చెప్తే విని తను పనిచేసే గ్యాస్ స్టేషన్లో రాత్రి షిఫ్ట్ అతను మానేశాడని, ఆ పని కుదురుస్తానని నన్ను తీసుకెళ్ళి యజమానికి పరిచయం చేసి ఉద్యోగం ఇప్పించింది. వారానికి $50 ఉద్యోగంలో ప్రవేశించాను. కనీసం తిండి ఖర్చన్నా సంపాదించాలి, మిత్రుడి మీద ఆధారపడకుండా. రాత్రి 9 నుంచి తెల్లారి 6 వరకు డ్యూటీ. పుస్తకాలు అక్కడికే పట్టుకెళ్ళి చదువుకునేవాణ్ణి. సుసాన్ క్యాష్ కౌంటరు, నేను మిగతా పనులు చూడడం. టీచింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఏడొచ్చినా అది కాలేజ్ ఫీజుకే సరిపోతుంది. భోజనానికి ఏదో చేసి సంపాదించాలి. ఇంకో మంచి పార్ట్ టైం ఉద్యోగం దొరికే వరకు ఇదే గతి. ఆ ఉద్యోగం ఇప్పించిన సుసాన్ పట్ల నా మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. చదువుతో నిద్ర ఆగలేక పడుకుంటే పాపం నన్ను లేపకుండా నా పని తనే చూసేది చాలా మటుకు. నేను పగలు ఇంటికెళ్ళి పడుకుంటా, పాపం నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, పడుకో అంటూ అభిమానంగా మాట్లాడేది. సుసాన్ అందానికి, ఆమె అభిమానానికి నాకు తెలియకుండానే ఆమెకి దగ్గరైపోయాను. పరాయి దేశంలో ఒంటరితనంలో సుసాన్ కంపెనీ, రాత్రి ఎవరూ లేని ఏకాంతం, వయసు వేడి. ఏం చేసినా ఆ దేశంలో ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ తెలియదు అన్న ధైర్యం. అన్నింటికంటే ఆమె అభిమానంతో అన్ని విషయాల్లో నన్ను ఆదుకున్న మంచితనం, ఆమె పట్ల ఆకర్షణ, అభిమానం మొదలై 3 నెలలకే ప్రేమగా మారింది. ఈలోగా ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఎయిడ్ ఇంకా రాలేదు. ఏం చేయాలో తోచక ఫ్రెండ్ను అడిగాను. అతను స్టూడెంటు. అతని దగ్గర $150 ఇచ్చారు. నేను 3 నెలల్లో కష్టపడి దాచిన $100, ఇంకా $250 కావాలి. గాబరా పడిపోయాను. పాపం సుసాన్ తన యజమానితో చెప్పి తాను పూచి ఉండి నెలకి ఇంత అని కోసుకునేటట్టు అడ్వాన్స్ ఇప్పించింది. దాంతో నా కృతజ్ఞత మరింత పెరిగిపోయింది. మనసారా అభిమానించి ప్రేమించసాగాను. తను నా పట్ల ఆకర్షితురాలయ్యిందని మాటలు చేతలతో చూపేది. వయసులో ఉన్నవాళ్ళం. ఈ డేటింగ్లు, లవ్ అఫేర్లు పట్టించుకొని దేశంలో మేం దగ్గరవడానికి ఏం భయపడలేదు.
మా రూమ్మేట్లు ఇద్దరూ డాక్టరేట్లు చేస్తున్నారేమో. ఎప్పుడూ లైబ్రరీలో రిఫరెన్సులు చేసుకుంటూ నోట్సులు రాసుకుంటూ ఏ రాత్రో చేరేవారు పడుకోవడానికి. మా పరిచయం ప్రేమగా మారాక సుసాన్ ఎవరూ లేనప్పుడు ఇంటికి కూడా వచ్చేది. సుసాన్ని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి సామాన్య సంసారం నుంచి కష్టాల మధ్య పెరిగిన పిల్ల. నాది అంతే కదా. చదువయ్యాక అందరినీ ఒప్పించి పెళ్ళాడాలి అనుకున్నాను. 6 నెలల తర్వాత ఏడొచ్చింది. మరో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో వారానికి $100 ఉద్యోగం దొరికింది. టీచింగ్ ఉద్యోగం ఇంకో 2 నెలల్లో దొరకొచ్చు. కాస్త పరిస్థితి చక్కపడ్డాక చదువు మీదే మనసు లగ్నం చేసి ఎంఎస్ ఏనర్థంలో పూర్తి చేయాలని పట్టుదలగా కష్టపడసాగాను. మా ఇద్దరి అనుబంధం రోజు రోజుకి పెరిగింది. ఆమెని చదువయి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోచనలు అభిప్రాయాలని తలకిందులు చేసి ఓ రోజు హఠాత్తుగా సుసాన్ వచ్చి తను ప్రెగ్నెంట్ అని, ఇంట్లో తల్లడికి తిట్టిందని ఏడుస్తూ చెప్పింది. తను ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంటున్నానని చెప్పేది. మరి ఇదెలా జరిగిందంటే ఆ మధ్య 1-2 రోజులు మర్చిపోయానని చెప్పింది. నేనున్న స్థితిలో పెళ్లి చేసుకోలేను, అబార్షన్ చేయించుకోమన్నాను. డబ్బు లేదని నసిగింది. $300 అవుతుందని కావాలని కూర్చుంది. నా దగ్గర అంత డబ్బు లేక నా రూమ్మేట్కి ఈ గొడవ చెప్పి డబ్బు అడిగాను. అతను నన్ను ఇలాంటి గొడవల్లో ఇరుక్కున్నందుకు గట్టిగా మందలించి, ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వంకలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతారు, ఇప్పటికైనా వద్దు అని కేకలేశాడు. డబ్బు తీసుకెళ్ళి సుసాన్ కొన్నాళ్ళు మళ్ళీ అసలు కనబడలేదు. పోనీ గొడవ వదిలిందని సంతోషించాను. ఈ సంఘటనతో సుసాన్ పట్ల ప్రేమ, సానుభూతి తగ్గిపోయింది. తర్వాత 5 నెలలకి 9వ నెల కడుపుతో మళ్ళీ వచ్చింది సుసాన్. నిర్ఘాంతపోయాను. అబార్షన్కి లేట్ అయిందని చెయ్యనంది డాక్టర్. తల్లి తిట్టి ఇంట్లో నుంచి పంపించేసిందని. ఈ పని ఆ పని చేసుకుంటూ వేరే ఉంటున్నాను. ఇప్పుడు డెలివరీ టైం అయింది. చేతిలో డబ్బు లేదు, చూసే దిక్కు లేదు. డెలివరీ ఖర్చు నాదేనని, $1000 అవుతుందని, నీదే బాధ్యత అంటూ నిలేసింది. గుండెలు అదిరిపోయాయి. $1000 ఎక్కడి నుంచి తాను? మా స్నేహితుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. నా దగ్గర డబ్బు లాగడానికి వేసిన ఎత్తు అని, తన వల్ల చిక్కుకున్నాను అని అర్థమయ్యి భయపడ్డాను. డబ్బు ఇవ్వకపోతే యాగీ చేసి అందరికీ చెప్పి నా పరువు పోగొడుతుందని, ప్రొఫెసర్లకి నా సంగతి తెలిస్తే నా చదువు దెబ్బతిని భవిష్యత్తు పాడవుతుందని భయపడి 2-3 స్నేహితుల దగ్గర అప్పు చేసి డబ్బిచ్చి ఇంక నా దగ్గరికి రావద్దని గట్టిగా చెప్పాడు. సుసాన్ కొడుకుని కంది. ఆ తర్వాత 15 రోజులకి నెలకి వచ్చి $100 ఇయ్యి, పిల్లాడి పోషణాభారం నీదే అంటూ కూర్చునేది. ఏదో కొంత ఇస్తే కానీ వదిలేది కాదు. గట్టిగా ఇవ్వనని పొమ్మంటే, నీ కొడుకును నువ్వేం చేసుకుంటావో చేసుకో, వదిలిపోతానని బెదిరించేది. వాడి మెయింటెనెన్స్కి కోర్టులో దావా వేస్తానని బెదిరించింది. భగవంతుడా, ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నానో. రాత్రింబగళ్ళు నిద్ర పట్టేది కాదు. ఈ ఆపద నుంచి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్థించేవాణ్ణి. భగవంతుడు నా మొర ఆలకించినట్టు క్రిస్మస్ పండగ రోజున మా ఫ్రెండ్ కజిన్, ఆ ఊర్లోనే ఇంకో యూనివర్సిటీలో డాక్టర్ చదువుతున్న అతను వచ్చాడు. ఇదివరకు 2-3 సార్లు చూశాను అతన్ని. ఈసారి అతను చాలా వర్రీడ్గా, డల్లుగా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటే తరచి మా ఫ్రెండ్ అడిగితే ఓ గొడవలో ఇరుక్కున్నానని, తమ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చే మేడ్తో తొందరపడి ఇరుక్కున్నానని, ప్రెగ్నెంట్ అయ్యి పిల్లాన్ని కని డబ్బులు గుంజుతూ బ్లాక్మెయిల్ చేస్తుందని, ఎలా వదుల్చుకోవాలో అర్థం కావడం లేదని దిగులుగా అన్నాడు. అచ్చం నా కథలాగే ఉంది. మేమిద్దరం ఆశ్చర్యంగా పేరు వివరాలు అడిగితే పేరు కాక ఫోటో చూపించి ఏం చేయడం అని సలహా అడిగాడు. ఆ ఫోటో చూసి నిర్ఘాంతపోయాను. సుసాంది ఆ ఫోటో. అంతా విని అతను తెల్లబోయాడు. అంటే ఇక్కడ నాతో, అక్కడ అతనితో ఇలాంటి నాటకం ఆడి ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతుంది. మా ఇద్దరిలో ఆ పిల్లాడు ఎవరి పిల్లాడో తెలీదు. మేమే కాక ఇంకెవరైనా ఉన్నారేమో తెలీదు. మాకు సుసాన్ మా గుప్పెట్లోకి వచ్చిందని సంతోషం కలిగింది. ఇద్దరం కలిసి సుసాన్ని నిలేసి బెదిరించి మాతో ఇలా ఆటలాడినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని, జైల్లో వేయిస్తామని బెదిరించి మళ్ళీ మా దగ్గరికి రావద్దని చెరో $100 ఇచ్చి వదిలించుకున్నాం.
ఆనాడే మేము నిర్ణయించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటే భార్యకి ఈ సంగతి ముందుగా చెప్పాలని. సుసాన్ బ్లాక్మెయిల్ చేసి పెళ్ళాలతో చెప్పేలోగా మేమే ముందుగా చెప్పి వాళ్ళని హెచ్చరించాలని అనుకున్నాం. ఆ దెబ్బతో సుసాన్ బాధ వదిలిందని సంతోషించి ఉద్యోగం రాగానే ఇండియా వచ్చి పెళ్లి చేసుకున్నాను. నీకు చెప్పేలోగానే సుసాన్ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. సుసాన్ ఫ్రెంచి అని, ఇంగ్లీష్ రాదని అంది. అది శుద్ధ అబద్ధం. తను అమెరికన్. అంతా విడమర్చి నీకు చెప్పేస్తే బ్లాక్మెయిలింగ్కి అవకాశం ఉండదు కదా. ఇవాళ నీ దగ్గరకు వచ్చి కాస్త చెప్పి నీ బుర్రలోకి అనుమానం ఎక్కించి రేపు నా దగ్గరకు వచ్చి నీ భార్యకి చెప్తానని భయపెట్టి డబ్బు లాగాలని ఎత్తు. విజయ, సుసాన్ ఇలాంటిదని తెలియక మోసపోయాను. తనని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాను. తను డబ్బుల కోసం ఇలా నాటకాలాడి బ్లాక్మెయిల్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మా ఇద్దరితో ఒకేసారి ఇలా నాటకం ఆడింది. ఇంకెంతమందితో చేస్తుందో ఇలాంటి పని. విజయ, వయసు వేడిలో ఒంటరితనంతో సుసాన్ చేసిన సాయానికి కృతజ్ఞతతో ఆమె వల్లో పడ్డాను. ఆ సమయంలో నేనున్న స్థితి అర్థమైతే నే చేసింది తప్పే అయినా క్షమించగలవు. చేసిన తప్పుకి చాలానే మూల్యం చెల్లించాను. నేను అనుభవించిన టెన్షన్, శిక్ష నాకు. నిన్ను మోసం చేయాలని చేస్తున్నాను అని ఎన్నడూ అనుకోలేదు. ముందు చెప్తే చూస్తూ చూస్తూ ఇండియాలో ఏ తల్లి తండ్రి అంగీకరించరు అన్న భయంతో పెళ్లికి ముందు చెప్పలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను దోషిని కానీ ద్రోహిని కాను. ఎంతమంది అఫైర్లు నడపడం లేదు, ఎంతమంది కాలేజీ పిల్లలతో ఆఫీసర్లు సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం లేదు. కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షింపబడతారు, కలలు కంటారు. కాస్త ధైర్యం ఉన్నవారు ముందుకు వెళతారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు వచ్చాక ఎంతమంది పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకం. ఆలోచించు విజయ. ఒక్క మాట అబద్ధం చెప్పలేదు. నువ్వు నన్ను మన్నించగలిగితే సంతోషిస్తాను. లేదు అంటే ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించి చెప్పు. చాలా బాధగా దైన్యంగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ చెప్పింది వినగానే చటుక్కున్న విజయ్కి ఓ సంగతి గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే బావంటే తనంటే బావకి అభిమానం, ప్రేమ. బావ అందం, కవిత హృదయం, కమ్మగా పాడే బావ గొంతు అన్నీ తనని ఆరాధనలో పడేసింది. చదువు అబ్బలేదని తన ఇంట్లో తమ దయ మీద బతికే బావంటే తండ్రికి గిట్టేది కాదు. చదువు ఉద్యోగం లేదు, కవితలు కథలు అన్నం పెడతాయా, వాణ్ణి కట్టుకొని ఏం తింటావు అంటూ తండ్రి బావతో పెళ్లికి ఇష్టపడలేదు. ఇద్దరం ఒకరికొకరు దూరం కాలేక దగ్గర అవ్వలేక ఎంతో బాధపడ్డాం. తనకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలయ్యాక తిరగబడితే తండ్రి ససేమిరా అన్నారు. అలాంటి స్థితిలో ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు బావ తనని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని కన్నీళ్లు కార్చాడు. తను వివసురాలైంది. ఆఖరి క్షణంలో మేల్కొంది. తమ ఇద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించి తండ్రి బావని ఇంట్లో నుంచి పంపేశాడు. తండ్రి మాటల్లో నిజం ఇంకో 2 ఏళ్ల తర్వాత గుర్తించి బావని మర్చిపోవడానికి ప్రయత్నించి తల్లి తండ్రి తెచ్చిన సంబంధాలకి తల ఒగ్గింది. మర్చిపోవడం అంత సులువు కాకపోయినా మనసుని సమాధానపరుచుకొని పెళ్లికి సిద్ధపడింది. అమెరికా సంబంధం అనగానే ఈ పెళ్లికి మరో మాట లేకుండా ఒప్పుకుంది. శ్రీరామ్ అన్నట్టు తను మానసికంగా కొంతవరకు శారీరకంగానూ వ్యభిచరించింది. శ్రీరామ్ చేసిన తప్పు ఒప్పుకున్నాడు నిజాయితీగా. అతను అన్నట్టు పెళ్లి తర్వాతైతే తనని మోసగించినట్టు లెక్క. పెళ్లికి ముందు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ సుసాన్ రాకపోతే అతని గతం తనకేం తెలిసేది? తన గతం అతనికి తెలీదు. ఇప్పుడు తనేదో పెద్ద పవిత్రంగా ఉన్నట్టు శ్రీరామ్ని తప్పు పట్టడం ఏంటి? ఇప్పుడు శ్రీరామ్ని వదిలి వెళ్లే ధైర్యం తనకుందా? కాపురం వదులుకొని వచ్చిన తనని తల్లి తండ్రి ఆదుకుంటారా? నలుగురు నోళ్లల్లో తను పడి కాపురం రట్టు చేసుకుంటే వచ్చేదేముంది? తప్పు చేసి నిజాయితీగా చెప్పిన శ్రీరామ్ని క్షమించకపోవడం ఔదార్యం కాదు, గతం గతహ అనుకోవడం ఒక్కటే ఈ పరిస్థితిలో ఉత్తమం. తేలికైన మనసుతో శ్రీరామ్ గదివైపు నడిచింది విజయ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి.
ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.